తర్వాత ఆ చివరి చాయ్. ఒక చిన్న పట్టణంలోని రోడ్డు మూల టీ షాప్. సాయంత్రం సూర్యాస్తమయం సమయం. వర్షం పడ్డ తర్వాత నేల నుండి వచ్చే మట్టి వాసన. రమేష్ ఒక పెద్ద బ్యాగుతో బస్టాప్ వైపు నడుస్తున్నాడు. ఒక పాత బోర్డు కనిపిస్తుంది. సీత టీ స్టాల్. రమేష్ ఆగి ఆశ్చర్యంగా చూస్తూ, అబ్బో, సీత టీ స్టాల్, ఇదేనా అది? ఇంతకాలం తర్వాత. అతను షాప్ దగ్గరికి వెళ్తాడు. లోపల నుండి ఒక మహిళ టీ పోస్తుంది. ఆమె తిరిగి చూస్తుంది. సీత చిరునవ్వుతో, ఏం రమేష్ గారు, గుర్తుపట్టారా? లేకపోతే మరోసారి చెప్పాలా? రమేష్ ఆశ్చర్యంగా, సీత, నిజంగా నువ్వేనా? ఇంతకాలం తర్వాత ఈ పట్టణంలో నిన్ను చూస్తాను అనుకోలేదు. చిరునవ్వుతో, అదేమి కాదురా, జీవితం మనల్ని మనం అనుకున్న చోటుకే తీసుకురాదు. కానీ ఇక్కడే ఆగిపోయాను. ఒక టీ షాప్, ఒక చిన్న కలల లోకం. రమేష్ చుట్టూ చూస్తూ, చాలా బాగుందిరా, చిన్నదే కానీ ఎంతో ఆత్మీయంగా ఉంది. సీత చాయ్ గ్లాస్ ఇస్తూ, చాయ్ తాగు ముందుగా. ఇంతలోనే మళ్ళీ వర్షం మొదలైంది. రమేష్ గ్లాస్ పట్టుకుంటూ, ధన్యవాదాలు. ఇదే రుచి ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ దగ్గర నువ్వే చేసేవి గుర్తొస్తుంది. సీత నవ్వుతూ, అప్పట్లో చాయ్ కంటే మాటలే ఎక్కువ, ఇప్పుడేమో మాటల కంటే మౌనమే. రమేష్ జీవితం అలానే మారిపోతుందా సీత? సీత మారుతుంది రమేష్, మనం ఊహించని దిశలో. నీ జీవితము అంతేనా? రమేష్ అవును, హైదరాబాద్ లో బాగానే ఉద్యోగం చేశాను, కానీ హృదయంలో ఎప్పుడో ఏదో ఖాళీగా ఉంటుంది. భార్య పిల్లలు ఉన్నారు, కానీ ఏదో మిస్సింగ్ ఫీలింగ్. సీత ఆ మిస్సింగ్ ఫీలింగ్ కి పేరు ఉంటుంది రమేష్, అది మనసు మాట్లాడే మనిషి. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావేమో. రమేష్ ఆశ్చర్యపోతూ, ఏమి అర్థం? సీత మనం చిన్నప్పుడే కలిసినప్పుడు మన మనసుతో మాట్లాడేది. ఇప్పుడు అందరూ వాట్సాప్ లో మాట్లాడుతున్నారు, కానీ మనసు మాత్రం సైలెంట్ గా ఉంటుంది. రమేష్ చిరునవ్వుతో, నిజం చెప్పావు. నేను ఇంతకాలం నీతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ మనం చివరిసారి మాట్లాడిన రోజు గుర్తుందా? సీత అవును, నువ్వు కాలేజీ చివరి రోజున తిరిగి వస్తాను అన్నావు, కానీ రాలేదు. రమేష్ రాలేకపోయాను సీత, బాధ్యతలు, పని, కుటుంబం, అంతలో జీవితం ముందుకు వెళ్ళిపోయింది. సీత జీవితం ముందుకు వెళ్తుంది, కానీ మనస్సు వెనక్కి తిరుగుతూనే ఉంటుంది. నీతి జీవితం ముందుకు వెళ్ళడమే కాదని మనసులోని ప్రశాంతతను వెతకడం అంతే ముఖ్యం. కొన్ని బంధాలు కలిసిపోవడానికే కాదు, మనసుని మేల్కొల్పడానికి వస్తాయి.